ఏం పని చేస్తారండి మీరు? మటన్ షాపు. మటన్ షాప్. ఏమన్నా అలవాటు ఉందా మీకు? ఏమన్నా ముందే అలవాటు ఉంది. ఒక్కటి నిజం చెప్పండి, ఎప్పుడు ముందు బాగుంది? జగన్ ఉన్నప్పుడే బాగుంది. జగన్ ఉన్నప్పుడే బాగుంది. చీప్ మందు తాగేది మనం కూలి 100 రూపాయలు పెట్టి క్వార్టర్ తీసుకుంటాం, అది తాగినట్టు ఉండాలిగా. ఏంటి గంటకు ఒక మందు ఇస్తుంటే ఎక్కడ తాగుతాం? మనకు కావాల్సింది దొరుకుతుంది అంటున్నారండి. ఎక్కడ కాస్ట్లీ మందులు దొరుకుతున్నాయి. ఈ మనం లేబర్ తాగేది ఇవే. అది తాగుతుండే దగ్గు, జలుబులు, రోగాలు వస్తున్నాయి. అప్పుడు మందు బాగుంది. పాత బ్రాండ్లు చాలా బాగున్నాయి. రూపాయి పెంచాడనే మాటే కానీ అప్పుడే బాగుంది మందు. ఇప్పుడు నాణ్యమైన మద్యం ఇస్తున్నాం అంటున్నారండి. ఎక్కడ ఉందని నాణ్యమైంది? గుర్రాలు, ఏనుగులు ఏంటి ఇస్తున్నారు. ఈ పూట అది ఇస్తే సాయంత్రం ఇంకోటి. అది ఏమన్నారు ముందు తాగేవాళ్ళు? ఏమంటారు, ఇది అంటారు, ఎవరికి చెప్పుకుంటారు? ఎవరికి చెప్తే ఏమని చేస్తారు? ఆడిచ్చిందే తాగుతారు. పద్దాగా కూలి చేసుకొని వస్తాడు, 100 రూపాయలు ఇచ్చి ఇవ్వంటాడు, ఇస్తారు. అదే తాగుతున్నారు, రోగాలు పాలవుతున్నారు. అది లేదు. అప్పుడు ముందు జగన్ ముందే వేస్ట్ మందు తాగి చాలా మంది చచ్చిపోయారు, అది ఇది అన్నారండి. అప్పుడు ఏమండే, అప్పుడు కేరళ అని, బీపీ అని, ఓటీ అని, అదేది ఓఏబి అని, ఇలాంటి మందులు ఉండయి. ఏంటి పిచ్చి మందులు మేము ఎప్పుడు చూడలే. పుట్టిన కాడి నుంచి మేము తాగుతూ మొదలుపెట్టిన కాడి నుంచి ఇలాంటి మందులు అసలు చూడలే. మరి నేను నాణ్యమైన మందు ఇస్తానన్నాడు. ఏది నాణ్యమైన మందు? ఈ తాగిన వాళ్ళు ఏమంటున్నారు? ఏమంటారనో అలాగే చెప్తారు. మీలాంటి వాళ్ళు అడిగితే ఇలాగే చెప్తారు. తక్కువ రేటుకి వస్తుంది అని ఏమన్నా అనుకుంటున్నారా? ముందు తక్కువ రేటే ఉందండి. 100 రూపాయలు తీసుకుంటున్నాడుగా, అప్పుడు 150. బెల్ట్ షాపులు ఉన్నాయా? చాలా నడుస్తున్నాయి. నడుతున్నాయా? వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు? క్వార్టర్కి 40 రూపాయలు, 50 రూపాయలు ఎక్స్ట్రా. మామూలు షాపులో అయితే ఎంత? ఇది 100. బెల్ట్ షాపులో అయితే 150. అమ్మో, అంత రేటా? అంత రేట్ అంటే మేము వాళ్ళకి కట్టాలి, వీళ్ళకి కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి అని చెప్తారు. అందుకని రేట్లు ఎక్కువ వేసేస్తున్నారు మీ మీద. మరి తాగేవాడు అక్కడికి. అంతకు ముందు బెల్ట్ షాపులు ఉండేయా? అప్పుడు ఉన్నాయి, అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అప్పుడు మీద ఇప్పుడు ఎక్కువైనాయి. అది ఇప్పుడు జనాలు మనం తాగేదే మంచి ముందు, నాణ్యమైన ముందు అని అనుకుంటున్నారా? ఎందుకు అనుకుంటారండి? నువ్వు ఒక రకం మందు ఇస్తా ఉంటే బాగానే ఉందిలే అనుకుంటారు. నువ్వు ఇప్పుడు ఇది ఇచ్చావు, సాయంత్రం మళ్ళీ వస్తే ఇంకో బ్రాండ్ ఎత్తున్నావు. అది షాప్కి వెళ్ళి సీసా పేరు ఏం అడుగుతున్నావు నువ్వు? మేము తాగేది ఓటీ, లేకపోతే ఓఏపి. అది అడిగితే ఇస్తున్నారా? ఎక్కడ ఉన్నాయి? లేవు. మరి ఏమి ఇస్తున్నారు? ఇస్తున్నారు. ఏం బొమ్మలు ఉన్నాయి? ఏం పేరు? దాని పేరేంటి? పేర్లు మనకు తెలుస్తావు కదండి, తెలియదు. ఇంగ్లీష్ వస్తేగా తెలుస్తాను. బొమ్మలు ఏమైనా ఉన్నాయా వాటి మీద? అదిగోండే దాని మీద ఉందని చూడండి, గుర్రంలు అవి ఉంటున్నాయి. తాగేస్తున్నారు జనాలు. అయినా మరి ఏం చేస్తాడు? అలవాటు ఉంది, పొద్దాక పని చేసుకొస్తాడు, ఏదో ఒకటి తాగాలి, ఏదో ఒకటి ఆడిచ్చింది తాగేస్తున్నాడు. ఆ ముందాకి ఇబ్బంది పడుతున్నారు జనాలు, చాలా మంది ఉన్నారు.